హాయ్ ఫ్రెండ్స్, వైన్ షాపులపై మార్పులు. 2019 ఎలక్షన్ల కారణంగాను వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైన్ షాపులను ప్రభుత్వ హయాంలో ఉండేవి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత వైన్ షాపులను టెండర్ సాయంతో ప్రైవేటీకరణం చేయడానికి సిద్ధమవుతుంది. ఇక ప్రైవేటీకరణం చేయడం వల్ల మనకి కావాల్సిన బ్రాండ్ దొరుకుతుంది. ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్నారు కదా, ఎవరు లైక్ చేయట్లేదు మరియు సబ్స్క్రైబ్ చేయాలి. ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏపీలో తొందరలోనే నూతన మద్యం పాలసీ ప్రకటించిన మంత్రి కోల వీరేంద్ర ప్రకటన చేశారు. ఇవాళ తిరుమలకు కోల వీరేంద్ర వచ్చారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మాట్లాడారు. కోల రవీంద్ర మద్యం షాపులపై జరిగిన దారుణాలని ప్రకటిస్తూ మద్యం షాపుల్ని ప్రైవేటీకరణం చేస్తానని అమలు చేశారు. ఇది తొందరలో దీనిపై నోటిఫికేషన్ విడుదల చేస్తానని ప్రకటించారు. గత పాలకులు అన్ని వ్యవస్థకు నాశనం చేశారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తిగా అప్పుల పాలు చేశారని నిపుణులు చెరిగారు. మంత్రి కోల వీరేంద్ర మా మీద నమ్మకంతో గెలిపించిన ప్రజలకు 5 సంవత్సరాలు స్వచ్ఛమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. గత పాలనకు కొంతమంది అధికారులు వస్తువులు పలికి అవినీతి తమ వంతు పాత్ర పోషించారని వహించారు. మంత్రి కోల వీరేంద్ర ఏపీ ప్రజలకు న్యాయం చేసేలా పనిచేస్తానని స్పష్టం చేశారు. మద్యం పాలసీలో మార్పులు తీసుకొస్తూ మద్యంపై స్వచ్ఛమైన మద్యాన్ని ఇక ఆంధ్రప్రదేశ్కు మద్యం వల్ల చనిపోయే బాధితులు ఉండరని, మద్యంలో మంచి మద్యం, కల్తీ లేని మద్యం తీసుకొస్తానని మంత్రి వెల్లడించారు.